రోజుల్లో చాలా మంది బైబిల్ వ్యతిరేకులు, బైబిల్ అబద్ధం, బైబిల్లో అసత్యం ఉంది, మాకు సమాధానం చెప్పండి, బైబిల్ను ప్రశ్నిద్దాం అంటూ ఉన్నారు. అయితే ఈ రోజుల్లో ఒక మాట మనం గమనిస్తే, సత్యం అసత్యం కాదు, అసత్యం ఎప్పుడు సత్యం కాదు. సత్యం ఎప్పుడు సత్యంగానే ఉంటుంది, అసత్యం ఎప్పుడు అసత్యంగానే ఉంటుంది. ఈరోజు మనం సత్యాన్ని అసత్యంగా ప్రకటించిన, అసత్యాన్ని సత్యంగా ప్రకటించిన ఒకరోజు తేట తెల్లమవుతుంది. మనము ఈరోజు అనేక గ్రంథాలు మనం గమనించిన, అనేక పుస్తకాలు, రచయితలు ఉన్న బైబిల్కి మాత్రమే సత్య గ్రంథం అని రాయించబడింది. ఈ కింది వచనాలు మనం గమనిస్తే, బైబిలే సత్యం, దేవుని వాక్యమే సత్యం, దేవుని జీవ గ్రంథమే సత్యం, దేవుని ఆజ్ఞలే సత్యం అని బైబిల్ తెలియజేస్తుంది. ఈరోజు మీరు సత్యాన్ని అసత్యంగా ప్రకటించి దాని భావన మారుద్దామని తెలియజేసిన ఒక రోజుకి తేట తెల్లమైపోతుంది. సత్యంగానే సత్యం ప్రకటించి బైబిల్ గురించి మమ్మల్ని అడగొద్దు అని మేము ఎప్పుడు అడగట్లేదు. బైబిల్ కూడా 1 పేతురు 3:15 స్పష్టంగా రాయించబడింది. బైబిల్లో ప్రశ్నలు వస్తాయి, బైబిల్లోనే సమాధానాలు ఉంటాయి. ప్రతి క్రైస్తవుడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సమాధానం చెప్తే వినటానికి సిద్ధంగా ఉన్నారా? మీరు వినటానికి సిద్ధంగా ఉండి మీ మనసు మారితే మేము చెప్పటానికి సిద్ధంగానే ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటే ప్రతి ప్రశ్నకు సమాధానం మేము చెప్తాము. అదే మీరు సిద్ధంగా లేకపోతే మేము ఎన్ని సమాధానం చెప్పినా మీ మనసు మారదు, మీ బ్రతుకు మారదు. మీరు